ఓకే మాస్టర్స్, మనము నిన్న చెప్పుకుంటున్న బాబా గారి జ్ఞానామృతము మనము కంటిన్యూ చేద్దాము. విజయానంద్ గురించి చెప్పుకున్నాం. అంటే అంటే సోల్ ప్లాన్స్లో ఉంటాయి. ఒక యోగుల సాన్నిధ్యంలో కానీ, గురువుల సాన్నిధ్యంలో కానీ, పరమాత్మ సాన్నిధ్యంలో కానీ మరణము సంభవించడం అనేది అది ఊరకనే జరగదు. అది దాని వెనక ఒక స్పిరిచువల్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో వారికి మోక్షం ఇవ్వగలిగేది ఆ పర్టికులర్ గురూజు కానీ యోగులు ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ఆత్మలు వారన్నమాట. సో వారే వాళ్ళని విముక్తి కలిగించి ఆ భూమి నుంచి పంపించడం అనేది, ఆత్మలను భూమి నుంచి పంపించడం అనేది జరుగుతుంది. అది ఏదో ఆ ఒక్క జన్మలో జరిగేది కాదు, ఎన్నో జన్మల నుంచి వాళ్ళ మధ్య ఒక బంధం అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, సో అది మనము ఇద్దరి విషయంలో చూసాం మనము, రైట్. ఇప్పుడు తాత్యా సాహెబ్ నూల్కర్, ఇతను థర్డ్ వ్యక్తి. ఈ వ్యక్తి గురించి కూడా మనము తెలుసుకుంటున్నాము. తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమట్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు, చెప్పలేదంట హేమట్ పంత్. కానీ వీరు ఇందులో నుంచి చూసి ఇందులో యాడ్ చేసినట్టున్నారు. వారు షిరిడీలో కాలము చేసిన వారిని మాత్రము చెప్పారట హేమట్ పంత్, యాక్చువల్గా ఆయన రాసిన దాంట్లో. అయితే సాయిలీలా పత్రిక, అంటే అదే టైంలో సాయిలీలా పత్రికను కూడా మరొకరు నడిపించారు. ఆ సాయిలీలా పత్రిక నుంచి వృత్తాంతమును గ్రహించితిమి. అదేమిటో చూద్దాం. 1909వ సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరీపురంలో సబ్ జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచ్చట మామలతాదారుగా ఉండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబ్కు యోగులందు నమ్మకం లేకుండెను. ఈ తాత్యాకి నానాసాహెబ్కు వారి ఎందుగల మిగుల ప్రేమ. నానాసాహెబ్కి యోగులు అంటే ప్రేమ, భక్తి, విశ్వాసము, వారి యందు నమ్మకము. కానీ తాత్యా సాహెబ్కు మాత్రము యోగుల యందు నమ్మకము లేదు. అప్పటికి అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలను చెప్పి, నోల్కర్ అంటే తాత్యా సాహెబ్ నోల్కర్, షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంతం పెట్టేవాడు. తుదకు 2 షరతులపై నోల్కరు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి, బ్రాహ్మణ వంట దొరకాలి. బ్రాహ్మణుడు చేసిన వంట అయితే నేను తింటాను, అక్కడ వెళ్తాను. రెండవది, బహుకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలాలు దొరకాలి. బాబాకి షిరిడి సాయిబాబాని చూడ్డానికి వెళ్ళేటప్పుడు నాకు కమలాఫలాలు దొరకాలి. అది కూడా ఏంటి, ఏదో నాగ్పూర్లో కమలాఫలాలు బాగా ఫేమస్ కాబోలు ఆ రోజుల్లో. సో ఆ నాగ్పూర్ కమలాఫలాలు దొరికితే అప్పుడు నేను వెళ్తాను, ఈ రెండు జరిగినప్పుడు వెళ్తాను నేను అన్నాడట. భగవత్ కటాక్షంచే ఆ రెండు కూడా తటస్థించను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వారిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపాను. ఎవరో గాని 100 కమలాఫలాలను నూల్కర్కు పంపారు. మొత్తానికి 2 జరిగింది. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పకుండా పోవలసి వచ్చెను. సో ఇతనేంటి, తనతో పాటు వంట బ్రాహ్మణ్ణి కూడా తీసుకుని వెళ్ళాడు. ప్లస్ 100 కమలాఫలాలు ఆయనకు దొరికినాయి. మొట్టమొదట బాబా అతనిపై కోపగించను. చూడండి, మొట్టమొదట బాబా అతనిపై కోపగించనట. ఏమిటో ఎందుకో చూద్దాం. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నోల్కరకు లభించను. అయితే ఇక్కడ ఎందుకో మనకి ఇక్కడ చెప్పలేదు మరి వాళ్ళు. ఓకే, కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండవాలని నిర్ణయించుకున్నాడు. అసలు బాబాను చూడాలని యోగులు యందు నమ్మకము ఇవేమి లేనివాడు. ఎవరు, తాత్యా సాహెబ్. పైగా వెళ్ళడానికి 101 షరతులు, నాకు వంట బ్రాహ్మలు దొరకాలి, నాకు 100 కమలాఫలాలు దొరకాలి, ఇవన్నీ. సో ఆ 2 కూడా దొరికినాయి. తీరా దొరికిన తర్వాత ఇంక వెళ్ళక తప్పదు కదా, వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే బాబా గారు ఎందుకో ఈయన మీద కోపగించుకున్నారు. అది ఎందుకు ఏమిటి అనేది ఇక్కడ రాయలేదు. ఫైనల్గా ఏంటంటే అక్కడే ఉండి బాబా ఒక అవతార పురుషుడని అతనికి అర్థమైంది. అక్కడే ఉండిపోయాడు. అలా ఉండి ఎంతవరకు ఉండిపోయాడంటే అతను అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండిపోయాడంట. అసలు యోగి ఎందు నమ్మకం లేనివాడు, బాబాను మొట్టమొదటిసారిగా చూడనివాడు. సో ఫైనల్గా అతను అంత్యదశ వరకు అక్కడే ఉండిపోవడం జరిగింది. సో ఉండిపోయి అతను బాబా యందు ఎక్కువ మక్కువ పడ్డం మొదలుపెట్టాడంట, ఇష్టం. అక్కడే అంత్యదశ వరకు ఉండిపోయాడు. తన అంత్యదశలోనే మత గ్రంథముల పారాయణాలన్నీ చేశాడు. ఆయన దగ్గరే ఉండిపోయి బాబా గారి యందు ఆయన మీద నమ్మకము, ఆయన యొక్క అవతార పురుషుడని నమ్మకాన్ని పెంచుకుంటూ, ఆయన మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసాలను కూడా పెంచుకుంటూ ఇంకా అక్కడే ఉండిపోయి పారాయణాలు చేసుకుంటూ ఉండిపోయాడంట ఆయన.
చివరి సమయంలో బాబా పాదతీర్థాన్ని ఆయనకిచ్చారు. ఇక ఫైనల్గా అతను మరణించాడు. అతని మరణ వార్త విని బాబా ఇట్లా అన్నారు, అయ్యో తాత్య, మనకంటే ముందే వెళ్ళిపోయాను. అయ్యో తాత్య, మనకంటే ముందే వెళ్ళిపోయాను, కానీ అతనికి పునర్జన్మ లేదు సుమి అన్నారంట. చూడండి. సో పునర్జన్మ ఎందుకు లేదన్నారు? ఎందుకంటే ఆయనకి అంటే ఆయన చనిపోయే టైంకి ఇంక ఏ కోరిక లేనివాడైపోయాడు. పునర్జన్మ లేదు అంటే అంటే ఏంటి? అక్కడ బాబా దగ్గర ఉండిపోయి ఆయన చేసిన అన్ని రకాల గ్రంథాలు పారాయణం చేశాడు. పారాయణం చేయడం వల్ల అతను ఆ పారాయణం చేయడం వల్ల అతనికిలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఎంత ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే ఇక ఈ ఈ ఈ జన్మకింత చాలు అన్నట్టుగా ఏ కోరిక లేనివాడైపోయాడు అతను. ఏ కోరిక లేకపోవడం వల్ల అతనికి మళ్ళీ ఇమ్మీడియట్గా జన్మ అనేది రాదు. అదే కదా మొట్టమొదటి కృష్ణుడు కూడా చెప్పాడు, నువ్వు నాతో ఎప్పుడైతే నువ్వు అనుసంధానం అయి ఉంటావో మరణములో, అప్పుడు నీకు పునర్జన్మ అనేది ఉండదు. అంటే ఇంకెప్పటికీ ఉండదని కాదు, ఇమ్మీడియట్గా పుట్టడము, లేకపోతే ఇంకేదోగా పుట్టడము, ఎలాగో పుట్టేయడము అట్లాంటివి జరగవన్నమాట. సో కాబట్టి కాబట్టి కృష్ణుడు చెప్పినది, ఇక బాబా గారు చెప్పినది, చెబుతున్నది, చూపిస్తున్నది కూడా ఒకటే. సో ఆ విధంగా తాత్యా సాహెబ్ నూల్కర్ ఆ విధంగా అందులో నుంచి ఆ మరణము అనే చోట బాబాతో కనెక్ట్ అయ్యి తను కోరిక లేని వాడయ్యి పునర్జన్మాన్ని పొందకుండా ఉన్నాడనమాట. నెక్స్ట్ మేఘశ్యాముడు. ఈ మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిని. ఈ మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించడు. బాబా అతని శవముపై పువ్వులు జల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతాగ్రస్తుడై ఉండుట కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట వింటాము, కానీ బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వల్లనే సద్గతినే పొందినది. ఆ కథయే ఇప్పుడు చెప్పబడింది. చూడండి, అంటే ఇక్కడ ఈ మేఘశ్యాముడి గురించి ఇంతే రాశారు, ఇక్కడ ఎక్స్టెండ్ చేయలేదు. కానీ మిగతా వారందరికీ ఆయన మోక్షాన్ని ఇచ్చిన విధానం మనం చూసాము. ఆ బాడీ నుంచి ఆత్మను పంపించేసే విధానం, పారాయణాలు చేయించడము, అవి ఇవి, ఇంకా విజయ్ చంద్కి ఎలాగా, వీళ్ళందరికీ మనం చూసాం. కానీ మేఘశ్యాముడి విషయంలో బాబా గారు చాలా విచారగ్రస్తులు అయ్యారంట. అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ఆయన విచారగ్రస్తుడు అయ్యాడు. శవం వెంట వెళ్ళడము, ఆయన శవంని పువ్వులతో పూర్తిగా నింపేయడము, దగ్గర బంధువులే ఏడవడము, ఇట్లాంటివన్నీ కూడా బాబా గారు చేశారు. ఆ లీల మనకు అర్థం కాదు. అది ఇక్కడ దీని గురించి ఇంకా ఎక్కువ ప్రస్తావన చేయలేదు. నెక్స్ట్ పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టియున్న పులి ఉండెను. మరి పులిని అడవిలో ఉండే పులులు ఏదైనా మనుషులకి దొరికితే ఏం చేస్తారు? సర్కస్ తీసుకెళ్తారు ఆ పులిని పట్టేసి. అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ పులిని ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు. అది మనకి తెలిసిన విషయం. అలాగో ఈ పులి దొరికిపోయింది మనుషులకి. సో దాన్ని ఇనప గొలుసులతో కట్టేసి బండి మీద తీసుకెళ్తూ ఈ మసీదు మధ్యలో వచ్చింది. అక్కడ ఆగారు. సో దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. అంటే అది వెనక్కి తిరిగి ఉంది. దాన్ని 3 దూర్విషులు పెంచుచు ఊరూరు తిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. ఓకే, సర్కస్ కూడా కాదు. పులి అనగానే పిల్లలు చాలా సరదా పడతారు. అలాగే పులిని చూడ్డానికి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. అడవికి వెళ్ళి చూడరు కదా ఎవరు, భయం. దాని ఇంటికి వెళ్ళి పులిని చూడడం అంటే భయం. అలా కాకుండా ఈ ఇనుప గొలుసులతో కట్టి ఊరూరా దాన్నే ఒక సర్కస్గా మార్చేస్తే దాన్ని చూసి పిల్లలు కేరింతలు కొడతారు, పెద్దవాళ్ళు కూడా దాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనుషులు చూసిన వాళ్ళు చూసినట్టుగా ఉంటారు కదా, దాని మీద డబ్బులు వేయడం ఇవన్నీ చేస్తారు. అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది వారి జీవనోపాధి. ఆ పులి కొంతమంది పావులు పడతారు.
ఆ పావుల్ని ఆడించి డబ్బులు చేసుకుంటూ ఉంటారు. అలాగే పులి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. ఇంక అంతా ఎందుకు గంగిరెద్దు, అట్లాగే ఇంకా ఇలా చాలా ఉన్నాయి కదా! ఏనుగు. ఏనుగు నా నా చిన్నప్పుడు మా ఊరికి ఏనుగుని తిప్పుతూ ఉండేవారు. మాదప్పుడు పల్లెటూరు కాదు, ఒక పట్టణము కాదు, మధ్యలో ఒక టౌను. ఇప్పుడది అది పెద్ద ఇప్పుడు పెద్ద ఇదయిపోయిందనుకోండి. అయితే అప్పుడు ఆ రోజుల్లో ఏనుగుని తీసుకొచ్చేవారు. సో, ఏనుగుని బ్ త తిప్పుతూ ఉండేవారు. ఇక దాన్ని చూసి ఎక్కేవాళ్ళు ఎక్కుతుండేవారు. ఇంకా సరదా పడేవాళ్ళు సరదా పడుతూ ఉండేవారు పిల్లలు. ఆ విధంగా. సో, అయితే ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతోంది. అన్ని విధాలుగా ఔషధాలు వాడారు. కానీ ఏ ప్రయత్నాలు ఫలించలేదు. బాబా కీర్తి విని వారు దాన్ని షిరిడీకి తీసుకుని వచ్చారు. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దూర్వేషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పారు. అది చూచుటకు భయంకరంగా ఉన్నది. కానీ జబ్బుతో ఉంది. అందుచే అది మిగుల చికాకు పడుతోంది. భయాశ్చర్యములతో దాని వైపు ప్రజలందరూ చూస్తున్నారు. బాబా దాని వద్ద తీసుకుని రమ్మన్నారు. ఇప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళారు. బాబా కాంతికి తట్టుకొనలేక తల ఇలా వాల్చేసిందంట. అంటే బాబా గారి యొక్క ఆరా అది మామూలు ఆరా కాదు కదా! డివైన్ ఆరా. అంత డివైన్ ఆరాన్ని తట్టుకునే శక్తి ఆ సమయంలో ఆ పులికి లేదు. అసలే జబ్బుతో బాధపడుతోంది. అప్పుడేమైంది? అది ఇలాగ తలవాల్చేసిందంట. బాబా దాని వైపు చూడగా అది బాబాని అలాగ ప్రేమతో చూడడం మొదలుపెట్టిందంట. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చిపోయింది. ఇదే పులి. అది చచ్చుట చూచి దూర్వేషులు విరక్తి చెంది విచారంలో మునిగిపోయారు. ఎందుకంటే మరి వాళ్ళకి జీవనోపాధి పోయింది కదా! కొంతసేపటికి అది మళ్ళీ తెలివొచ్చిందంట. చూడండి, చనిపోయింది, మళ్ళీ తెలివొచ్చిందంట. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా ఉండటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణాలు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమని భావించారు. అది వారికి బాకీ పడి ఉంది. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము చెంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. అది అయితే ఇది మళ్ళీ బ్రతికింది అది. కానీ దానికన్నా ముందు చనిపోవడానికి గల కారణం ఏంటి? ఆ కారణం ఏంటంటే ఆ జంతువు బాబా రోగంతో బాధపడుతోంది. చావడానికి కూడా సిద్ధంగా ఉంది. సో, అక్కడికి బాబా గారి యొక్క సన్నిధికి వచ్చి చనిపోవడం అనేది దాని పూర్వజన్మ ఫలం. అంటే పూర్వజన్మలోనే ఆ పులి యొక్క ఆత్మ బాబా గారి యొక్క ఆత్మతో అనుసంధానం అయ్యింది. బాబా గారితో కనెక్ట్ అయ్యింది. యోగులతోనో లేకపోతే పరమాత్మతోనో లేకపోతే ఏదో ఒక యాస్ట్రల్ మాస్టర్స్‌తోనో లివింగో, నాన్ లివింగో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండే ఆత్మలకు ఏదో వారు ఇలాగే వచ్చి రక్షిస్తూ ఉంటారన్నమాట. సో, అయితే మరి వీళ్ళకెందుకు మరి అంత మహాబాబా గారితో కనెక్ట్ అయ్యున్న అంత గొప్ప ఆత్మ వీళ్ళకి జీవనోపాధి కోసము ఆ ఊరూరు, ఇల్లిల్లు తిరుగుతూ డబ్బులు సంపాదించడం ఏంటి? అంటే వాళ్ళకది బాకీ పడి ఉందట. ఎవరికి? ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ పులి ఆత్మ ఇంకేదో జన్మలో బాకీ పడి ఉంది. అది వారికి బాకీ పడి ఉండడం వల్ల ఆ బాకీ తీరేంత వరకు కూడా వాళ్ళ కోసం పనిచేసింది. ఒకసారి తీరిన వెంటనే విమోచనము చెందింది. ఆ విమోచనము చెందడము బాబాగారి పాదముల చెంతకొచ్చి విమోచనము కలగడము ప్లస్ మరణము కలగడము ఈ రెండు కూడా ఆయన పాదాల దగ్గర జరగడం జరిగింది. ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ తన దివ్య తేజస్సుతోటి దాన్ని బతికించారు బాబాగారు. అది అక్కడ జరిగిన విషయం. అంటే ఏంటి, అక్కడికలా సద్గతిని కలిగించారు ఆయన. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. ఇది 31వ అధ్యాయం మనం సంపూర్ణం చేశాము మాస్టర్స్. అయితే మనము 29వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 31 కూడా పూర్తయింది. మధ్యలో 30వ అధ్యాయం స్కిప్ చేసాం మనం. ఓకే. సో కాబట్టి సో మనము
30వ అధ్యాయము మొదలు పెడదాము. సో మనం 29 పూర్తి చేసాం, 31 కూడా పూర్తి చేసాం, ఇప్పుడు 30 అన్నమాట. ఇదేంటంటే వాణి నివాసి కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ గురించి. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకుందాం. ఏమిటో చూద్దాం. షిరిడీకి ఈడ్చిన అంట. దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రమునే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తుల కోరుటచే సగణ స్వరూపమును వహించరు. ఓకే, ఇది మనం చదివాము యాక్చువల్గా. మేబీ ఇందులో హాఫ్ పార్ట్ చదివేసినట్టున్నాము. ఓకే, రహతా కుశాల్ చంద్, ఓకే, పంజాబీ రామ్లాల్. ఓకే, ఇది మనం ఆల్రెడీ సగం చదివాము. ఓకే, ఇందులోని ఆఖరి పార్ట్ చదవాలి. రహతా కుశాల్ చంద్ గురించి ఏంటంటే, ఈయనకు తెల్లవారుజామున ఒక స్వప్నము వచ్చింది. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందరూ అంటారు. అది సత్యం కూడా కావచ్చు. కానీ బాబా స్వప్నాలకు కాల నియమం అనేది లేదు. అవి ఏ టైంలోనైనా సరే స్వప్నంలో వస్తారు. అది ఉదాహరణకు ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రాహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను చూసి తీసుకుని రమ్మనెను. చూడండి, బాబా గారు కుశాల్ చంద్ అనే వ్యక్తిని రాహతా అనే ఒక ఊరికి వెళ్ళి ఆయన్ని తీసుకుని రా అని చెప్పేసి, చాలా చాలా రోజులైంది అతన్ని చూసి అని చెప్పేసి ఈ కాకా సాహెబ్ దీక్షిత్ని పంపించారు. ఒక టాంగాని తీసుకుని కాకా రహతా వెళ్ళాడు. బాబా ఇచ్చిన పని చేయాలి కదా మరి. సో కుశాల్ చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందించారు. దానిని కుశాల్ చంద్ చాలా ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతను షిరిడీకి పోవుటకు ఆతృతతో ఉన్నారని చెప్పాడు. చాలా ఆశ్చర్యపోయాట కుశాల చంద్. అసలు నాకు మధ్యాహ్నమే బాబా గారు నా కల్లో కనిపించి నేను భోజనం చేసిన తర్వాత మామూలు మధ్యాహ్నం నిద్రపోయాను, కల్లో కనిపించి నువ్వు షిరిడీకి ఇమ్మీడియట్గా రా అని చెప్పేసి బాబా గారు నాకు కల్లో కనిపెట్టి చెప్పారు. సో అందువల్ల నేను కూడా షిరిడీ పోవడానికి ఆతృతగానే ఉన్నాను నేను. కాకపోతే ఇక్కడ నా గుర్రం ఇక్కడ లేదు. తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలపడానికి పంపాను నేను అని చెప్పేసి, అందుకే నా కొడుకుని పంపాను బాబా దగ్గరికి. ఇలాగ గుర్రం లేకపోవడం వల్ల వెంటనే రాలేకపోతున్నారు మా నాన్నగారని చెప్పడానికి అనేసి అన్నాడు. సో అది ఆల్రెడీ బాబా గారు తెలుసుకున్నారో ఏమో. కాత్యాని ఈ కాకా సాహెబ్ని ఆ రహతాకు పోయిన ఆయన తీసురా అని చెప్పేసి పంపించడం అనేది జరిగిందనమాట. అయితే కుమారుడు ఈ ఊరు బయట పోయేసరికి దీక్షిత్ టాంగా తీసుకుని వచ్చేసాడు. ఆయన ఇంకా ఊరు బయటే ఉన్నాడు, ఇంకా పూర్తిగా షిరిడీ వెళ్ళలేదు. ఈ లోపల ఈయన టాంగా తీసుకుని వచ్చేసాడు. సో కుశాల్ చంద్ను తీసుకుని రావాల్సిందని బాబా దీక్షిత్ను పంపుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీ చేరారు. సో కుశాల్ చంద్ బాబాను దర్శించాడు. అందరూ సంతోషించారు. బాబా ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కూడా కరిగిపోయింది. సో సో బాబా గారు ఏ టైంకి ఎవరికి ఏమి చెయ్యాలన్నది ఆయనకు పూర్తిగా తెలుసు. అది ఏంటంటే మనకు తెలియదు. ఏ టైంకి ఏది అందించాలి, ఏ టైంకి ఎక్కడ పంపాలి, ఎక్కడ పంపితే ఎన్లైటన్మెంట్ అని జరుగుతుంది. ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్నిట్లో, ఈ స్పిరిచువల్ సర్వీసెస్ అన్నిట్లో కూడా బాబా గారు మనుషులతో ఎప్పుడు కలిసే ఉంటారనమాట. అది సాంసారిక విషయాలు కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ విషయాలకైనా కావచ్చు. ఆయన ముందే చెప్పారు, నీ సంసారంలో కూడా నేను నీకు హెల్ప్ చేస్తానని మొదటి ముందర అధ్యాయాల్లో చెప్పాడు ఆయన అలాగే చేశారు కూడా. ఎంతోమంది విషయాలు, ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, భోజనం లేకపోతే భోజనం పెట్టడం ఏంటి, లేకపోతే డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వడం ఏంటి, ఎన్నో 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 వాళ్ళకి సిఫార్సులు ఇవ్వడం, వీళ్ళకి సిఫార్సులు ఇవ్వడం, ప్రాపంచికమైన పనులు.
నేను సన్యాసిని కాబట్టి నేను ఓన్లీ సన్యాస ధర్మమే నేను అవలంబిస్తాను, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు అనలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో తనకంటూ ఒక కుటుంబం లేకపోయినా ప్రతి ఒక్క కుటుంబంతో ఆయన ఒక కుటుంబంలో మనిషిలాగా కనెక్షన్ పెట్టుకుని వారి వారి ఆ, మ్, ఆ, కష్టాలు నష్టాలు అన్నిటినీ కూడా ఆయన హెల్ప్గా ఉండడం అనేది జరిగింది. పైగా వైద్యుడిగా కూడా ఉన్నారు. బా ఎన్నో జబ్బులు జట్టలు అన్నీ కూడా నయం చేస్తూ. సో ఇది కుశాల చంద్ విషయంలో ఈ స్వప్నం ద్వారా బాబా గారు కనపడి రప్పించుకోవడం అనమాట. అలాగే పంజాబీ రామ్లాల్, చూడండి ఇది పంజాబీ రామ్లాల్ బొంబాయి నుంచి. ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు స్వప్నమును గాంచెను. ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడంట ఆయన, రామ్లాల్ పేరు. అతను ఒక స్వప్నాన్ని గాంచాడు. ఏమిటో చూద్దాం. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మన్నారు. బాబా వానికి మహంత్ వలె కనిపించారు. అది బాబా లాగా కనిపించి ఆ బాబా కాస్త మహంత్ అంటే అదో ఆ దేవుడు అనమాట ఆ భాషలో. మహంత్ వలె కనిపించను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండాను. కానీ షిరిడి బాబా అనే ఈయన ఎక్కడున్నారో తెలియదు. పోయి వారిని చూడవలనని మనమున ఇంకా నిశ్చయించుకుని ఎలాగో తెలుసుకుని వెళ్దామనేసి. కానీ చిరునామా తెలియకుండాట చేయుటకేమీ తోచకుండాను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చువారికి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చుదాము. ఆ విషయంలో కూడా అట్లానే జరిగింది. ఇప్పుడు మనం ఎవరినైనా కావాలి అంటే లేదా ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళడమో లేకపోతే వాళ్ళు మన ఇళ్ళకి పిలవడమో చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తాము. మెయిన్గా అడ్రస్ ఇస్తాము, డైరెక్షన్స్ ఇస్తాము. ఇలా వస్తే ఇంత దూరం పడుతుంది అలా ఇవన్నీ మనం చెప్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా జరిగిందంట. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూశాడు. బాబా ఎవరో తెలియదు కదా మరి అతనికి. బాబా ఎవరో తెలియదు, ఆయన ఎక్కడుంటాడో తెలియదు, అడ్రస్ లేదు. సో మరి అటువంటప్పుడు ఏదో ఒక విధంగా క్లూస్ దొరకాలి ఆయన షిరిడి వెళ్ళాలంటే. సో మొదటి క్లూ ఏంటంటే అతను అలా సాయంకాలం వీధిలో నడుస్తూ ఉంటే ఒక దుకాణంలో బాబా ఫోటో చూశాడంట. స్వప్నంలో చూచిన మహంత్ ముఖ లక్షణములే ఈ ఫోటోలో ఉన్నదని సరిపోయాను. మహంత్ అంటే యోగి అయ్యుండొచ్చు ఆ భాషలో. సో అప్పుడు గుర్తుపెట్టాడు, అరే నేను స్వప్నంలో చూశాను కదా ఈ మహంత్ని. సో అతనే అనమాట ఇతను అనేసి. మా మదర్కి కూడా ఇలాగే జరిగింది. ఆవిడ మొట్టమొదట అప్పుడు షిరిడి సాయిబాబా యొక్క ఫొటోస్ గ్రీన్ కలర్లో వస్తూ ఉండేవి, ఆ పాత ఓల్డ్ ప్రింట్. సో అది ఆవిడ ఇంకా ఆ ఫొటోస్ ఎప్పుడు చూడలేదు, షిరిడి సాయిబాబా గురించి వినలేదు. అది మొట్టమొదటిసారిగా ఆమె దానిని ఆయన్ని కలలో చూడడం జరిగింది. ఎవరా 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 అనుకుంటూ ఉండడము, ఇంకా ఏమోలే ఎవరోలే అయ్యి ఉండొచ్చులే అనేసి అనుకోవడము, ఇంకా తెలియలేదు. ఒకసారి తను ఇలాగే ఎగ్జాక్ట్గా ఇతనికి జరిగినదే జరిగింది. ఏదో ఆ రోడ్డు పై నుంచి ఇంక దేనికో బజార్కనో దేనికనో వెళుతూ ఉంటే ఆడ ఫోటోలు కట్టే షాప్ ఉంది. ఆ ఫోటోలు కట్టే షాపులో ఈ ఫోటో కనబడిందిట. కనబడితే వెంటనే వెళ్ళి ఇతను ఎవరు మా మదర్ అడిగారట. అడిగితే ఆయన షిరిడి బాబా అంటారు అంటే ఉన్నారా ఆయన ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు లేరమ్మా, ఎప్పుడో ఏనాడో ఆయన ఇది. కానీ మొత్తం మహారాష్ట్ర అంతా కూడా వాళ్ళు మహారాష్ట్ర ఇతను ఆ మహారాష్ట్రలో ఇతను చాలా ఇది ఇక్కడ ఇక్కడ షిరిడి అనే ఒక గ్రామం కూడా ఉండేది ఆ రోజుల్లో. అది గ్రామము, తర్వాత అది పెద్ద ఇది షిరిడి సాయిబాబా అంటారు ఇతన్ని. అంటే సత్యసాయిబాబాకే ఈయన డిఫరెంట్ అనమాట. ఇద్దరు డిఫరెంట్. ఆ విధంగా తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు బాబా గారు మా మదర్కి. ఆ తర్వాత రెండవ ఎక్స్పీరియన్స్ ఆవిడకి ఏంటంటే తనకి కంటి ఆపరేషన్ అవుతుంటే సేమ్ అదే ఫోటోలో ఉన్న అదే బాబా ఏ కంటి ఆపరేషన్ అవుతుంటే ఆ కంటి మీద ఆ బాబా అలాగా కూర్చుని ఉన్నారంట. తన తన ఆపరేషన్ అవుతున్నంత సేపు కూడా ఆమె దృష్టి ఆయన మీదే ఉన్నదనమాట. సో ఈ విధంగా బాబా గారు ఏ టైంకి ఎవరిని కనెక్ట్ అవ్వాలో ఆయన కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కథ ఎగ్జాక్ట్గా మా మదర్కు కూడా ఇలానే జరిగింది. స్వప్నంలో చూసిన ఆ మహంత ముఖ లక్షణాల పటంలో ఉన్నవానితో సరిపోయాను ఈయనకు. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసను. సేమ్ మా మదర్కి జరిగినట్టే. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటినే తన అంత్యకాలం వరకు ఉన్నాడు. ఎవరు ఈ రామ్ ఎవరు తన పేరు రామ్లాల్, ఈ పంజాబీ రామ్లాల్ బొంబాయి నుంచి. ఈ విధంగా తన భక్తులను దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలను కూడా ఆయన నెరవేర్చుచుండెను. సో ఇది మనము దీనితో ఈ
30వ అధ్యాయము పూర్తయింది మాస్టర్స్. 31 ఆల్రెడీ మనం పూర్తి చేసేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 30వ అధ్యాయము సంపూర్ణం. థ్యాంక్ యూ సో మచ్. మనము మెడిటేషన్ చేద్దాం. సుఖాసి నిలకండి మాస్టర్స్. ఇది ఆపుతున్నాను.